నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఇన్ని సీక్రెట్ మీటింగ్లు పెడతారా, తమాషాలుగా ఉందా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఆఫీసర్ని ఉద్దేశించి అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. సో ఎందుకు ఇలాంటి తమ్నైల్ పెట్టాల్సి వచ్చింది? అసలు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు ఇలాంటి గూడు పుటానీలు చేస్తున్నారు? మొన్నటికి మొన్న మనం ఒక వీడియో కూడా చేసాం. ఐఏఎస్ ఆఫీసర్ల సీక్రెట్ మీటింగు, ఐఏఎస్ ఆఫీసర్లలో లీక్ వీరులు అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియో చేసే సమయానికి మనకి నీలకంఠారెడ్డి ఐఏఎస్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ గురించే వివరాలు తెలిసాయి. కానీ ఈరోజు అసలు సీక్రెట్ మీటింగులు ఎన్ని పెట్టారు, అలాగే మరో ఐఏఎస్ అధికారి పైన బదిలీ వేటు పడ్డం, ఇలాంటి వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇక డిస్కస్ చేసుకునే ముందు అసలు చంద్రబాబు నాయుడికి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసాలను కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఆఫీసర్లని ఎలా డీల్ చేస్తారు, వాళ్ళతో ఎలా పనులు చేయించుకుంటారనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్లకి అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండే ఆఫీసర్లు అంటే బ్యూరోక్రాట్లు అంటాం కదా మనం. సో ఆ బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా చాలా గౌరవంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ప్రజలకి సరైన పరిపాలన అందుతుంది, అసలు ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఫలాలన్నీ కూడా ప్రజలకి సక్రమంగా వెళతాయి అని చెప్పేసి చంద్రబాబు భావిస్తారు. అందుకే వాళ్ళని చాలా గౌరవంగా చూస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లో టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరు, క్యాలిబర్ ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ కూడా ఏరుతారు. ఫస్ట్ ఏరి ఇంపార్టెంట్ శాఖల్లో వాళ్ళని పెట్టుకుంటారు. సరైన వర్క్ క్యాలిబర్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంపార్టెంట్ శాఖల్లో పెట్టుకుంటారు. లేని వాళ్ళని, కాస్త తక్కువ ఉన్న వాళ్ళని, మెరిట్ తక్కువ ఉన్న వాళ్ళని చూసి ఇంపార్టెన్స్ లేని శాఖల్లో పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఎప్పుడూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఒక భయాన్ని క్రియేట్ చేసి ఉంచుతారు. ఏ పని చేస్తే మనం ఆయనకి ఎదురు తిరిగితే మన మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ముందుగానే భయపడిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి ఉండదు. కానీ చంద్రబాబు విషయంలో అలా కాదు. చంద్రబాబు మెతక వైఖరి, ఎప్పుడు కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. పాపం ఎందుకులే పోనీలే అన్నట్టుగా ఒక మెతక ధోరణితోటి ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి డ్యాన్సులైనా మనం బాబు దగ్గర ఆడొచ్చు అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లో కొంతమంది దగ్గర ఈ వైఖరి ఉంటుంది. ఏం కాదులే, ఏం చెయ్యుడులే అనే ఒక నిర్లక్ష్య ధోరణి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లో ఉంటుంది. కొంతమంది మాత్రం చాలా సిన్సియర్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నట్టు భయం ఉంటుంది. ఏ యాక్షన్ తీసుకుంటాడో అని చెప్పేసి ఒక వణుకు ఉంటుంది. అందుకని అసలు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకునే మాట దేవుడెరుగు. అసలు ఏ మాట కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెప్పినా సరే, నందిని చూపించేది నంది కాదు పంది అన్నా సరే, ఎస్ అది పందేనండి, దానికి పైగా 3 కాళ్ళే ఉన్నాయండి అని ఇంకా వీళ్ళు యాడ్ చేసి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో అది జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి ఉన్న వైఖరి. సో ఈ మెతక వైఖరి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండటం వల్లనే ఎక్కువ మంది బాబు పరిపాలనకి, లేకపోతే బాబు గవర్నమెంట్కి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటారు. ఎక్స్ పార్టీలకి అనుకూలంగా వెళుతూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వంలో ఉండే లొసుగులు ఏవైతే ఉంటాయో, అంటే కేవలం కూటమి సర్కారులోనే కాదు లొసుగులు, అన్ని పార్టీల్లో కూడా, ఆ పార్టీలు ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అన్ని ప్రభుత్వాల్లోనూ కూడా లొసుగులు ఉంటాయి. ఏదో ఒక చిన్నదో పెద్దదో పొరపాటు జరగకుండా ఉంటుందా? మరి ఆ పొరపాటు ఎదుటి పార్టీ వాళ్ళకి, ఎదుటి ప్రత్యర్థి పార్టీకి తెలిసిందనుకోండి, ప్రభుత్వంలో లేని ఆ ప్రతిపక్ష పార్టీ దాన్ని ఏ విధంగా ఆయుధంలాగా మలుచుకోవాలని చెప్పి చూస్తుంటుంది కదా. సో ఇవన్నీ కూడా బాబు ప్రభుత్వంలో ఉన్న వాటిని ఎప్పటికప్పుడు అవతల పార్టీకి చేరవేయాలని చెప్పి చూస్తూ ఉంటారు కొంతమంది ఐఏఎస్ అధికారులు. కొంతమంది అయితే అసలు సవ్యంగా సాగిపోతున్న దాన్ని కూడా సైడ్ ట్రాక్ పట్టించేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సో మొన్న మనం చెప్పుకున్న ఈ నీలకంఠారెడ్డి అనే వ్యక్తి చూస్తే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకువెళ్ళి అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరవేస్తున్నారు అని చెప్పేసి ఆయన మీద ఒక నింద పడింది. సో పైగా సీక్రెట్ మీటింగ్స్కి ఈయన అటెండ్ అయ్యాడని కూడా తెలిసింది. అసలు ఈ సీక్రెట్ మీటింగ్స్ ఎక్కడ పెట్టుకున్నారు ఏంటనే విషయాలు మనం మాట్లాడుకుందాం తర్వాత. సో ఈ నీలకంఠారెడ్డి ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి అందటంతో, ప్రభుత్వం దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు తోటి చంద్రబాబు ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. మొన్నటి వరకు మంచి శాఖలో ఉన్న నీలకంఠారెడ్డి ఇప్పుడు ఇంపార్టెన్స్ లేని శాఖలోకి వెళ్ళి పడ్డారు. ఇక కొత్తగా ఇంకొక అధికారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ అధికారి ఎవరు అని చెప్పే ముందు నేను ఈ సీక్రెట్ మీటింగ్స్ ఎక్కడెక్కడ జరిగాయి అనే దాన్ని ఒక్కసారి వివరిస్తాను.
మొదట మనం ఈ సీక్రెట్ మీటింగ్స్ ఎక్కడ జరిగాయని చెప్పేసి మొన్న వీడియోలో చెప్పుకున్నామంటే తాడేపల్లిలో ఒక చోట, విజయవాడలో ఒక చోట, ఆ తర్వాత హైదరాబాద్లో జరిగాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుని ఐఏఎస్ అధికారులంతా ఒక చోట కూర్చొని ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది కాబట్టి దీన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు భావించారు. ఆ తర్వాత బెంగళూరులో కూడా ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కానీ అసలు ఈ సీక్రెట్ మీటింగ్స్కి మొదలు ఎక్కడ పడింది, బీజం ఎక్కడ పడింది, స్టార్టింగ్ ఎక్కడ అనంటే నెల్లూరులో ఒక మ్యారేజ్ ఈవెంట్కి అటెండ్ అయిన ఐఏఎస్ అధికారులంతా కలిసి అక్కడ కూర్చొని సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పనిచేయాలి, ప్రభుత్వంలో ఉన్న లొసుగుల్ని బయటికి ఎలా పొక్కించాలి అని చెప్పేసి వాళ్ళ ఎజెండాగా పెట్టుకున్నారు. సో ఆ తర్వాత ఆ సీక్రెట్ మీటింగ్ తాడేపల్లికి వచ్చింది, తాడేపల్లి నుంచి విజయవాడకి వెళ్ళింది, విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళింది, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కూడా వెళ్ళింది. ఇలా రకరకాలుగా అనేక ప్రాంతాల్లో సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి, అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన దగ్గర వరకు వెళ్ళింది. అయితే ఈ సీక్రెట్ మీటింగ్స్లో మరో కీలక పాత్ర పోషించిన మరో అధికారి గుట్టు కూడా బయటపడింది. ఆయనే మొన్నటి వరకు సిఆర్డీఏ కమిషనర్గా వ్యవహరించిన కన్నబాబు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ మధ్యకాలంలో సిఆర్డీఏ పట్ల అమరావతి రైతులు కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. నార్మల్గా సిఆర్డీఏ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు అని చెప్పేసి విషయం బయటకు వచ్చిందనుకోండి, ఎవరైనా ఏమనుకుంటారు, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చింది అనుకుంటారు. కానీ ఆ రోజు యథార్థంగా జరిగింది ఏంటి అంటే, సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న కన్నబాబు రైతుల సమస్యల పట్ల అస్సలు సరిగా వ్యవహరించట్లేదు అని చెప్పేసి, రైతులకి ఫ్లాట్లు ఎక్కడిస్తున్నారనే విషయాలు అడిగినప్పుడు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు ఏంటి అని వినే ప్రయత్నం కూడా చేయలేదు, సమస్యల పరిష్కారం ప్రయత్నం కూడా చేయలేదు. అసలు ఏ పని ముందుకు కానివ్వకుండా, ముందుకు జరగనివ్వకుండా ఆయన అడ్డుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో రైతులు ఒకానొక సందర్భంలో అయితే నిరసన వ్యక్తం చేద్దాము అని చెప్పేసి కూడా ప్రయత్నం చేశారు. కానీ ఈ క్రమంలోనే ప్రభుత్వం ముందడుగేసింది. ఈ సిఆర్డీఏ పట్ల సమస్యలు పరిష్కరించడం కోసం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ త్రిసభ్య కమిటీలో ఎవరున్నారు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, అలాగే శ్రవణ్ కుమార్, తెనాలి శ్రవణ్ కుమార్ అంటారు, ఆయన తాడికొండ ఎమ్మెల్యే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ ముగ్గురు కూడా ఆ త్రిసభ్య కమిటీలో ఉన్నారు. సో రైతుల సమస్యలన్నీ వాళ్ళు విని దానికి పరిష్కారంగా ఒక మార్గాన్ని కూడా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు తోటి మీటింగ్కి కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. మొత్తమే చంద్రబాబు నాయుడు తోటి ఆ రోజు రైతులు మాట్లాడి కొంత సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఇదంతా ఎందుకు ఇంత ప్రాసెస్ ముందుకు రావాల్సి వచ్చింది, ఇంత మొత్తం ముక్కెక్కడుంది అంటే మొత్తం తల చుట్టూ చూపించినట్టుగా చంద్రబాబు నాయుడు తోటి మీటింగ్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అధికారులు కింద ఉన్నారు కదా, అధికారులు సరిగ్గా సక్రమంగా వర్క్ చేస్తే ఆ స్థాయి వరకు రైతులు వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా. ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రో లేకపోతే ఉప ముఖ్యమంత్రో లేకపోతే మంత్రులో వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వాల్సినంత అవసరం ఏముంటుంది? అధికారులు అందుకే కదా ఉన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేని అధికారులు ఎందుకు ఇంకా? సో ఈ వాదనే తెర మీదకి వచ్చింది. సో కాబట్టి ఆ ప్లేస్లో ఉన్న, అంటే సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న కన్నబాబుని తప్పించి విజయ రామరాజుకి ఆ అవకాశాన్ని అప్పగించారు. నిజంగా సిఆర్డీఏ కమిషనర్గా ఉండటం అంటే ఎంత గొప్ప విషయం, ఆ అవకాశాన్ని ఎంత బాగా వినియోగించుకోవచ్చు, ఎంత అంటే వాళ్ళ కెరియర్లోనే ఒక మైల్ స్టోన్ లాగా దాన్ని మలుచుకోవచ్చు. తాను సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నప్పుడు ఇలాంటి మంచి పనులు చేశాను, రైతులకు ఎంత ఉపయోగపడ్డాను అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ కన్నబాబు మాత్రం దాన్ని చాలా దుర్వినియోగం చేసుకున్నారంటే ఒక మంచి అవకాశాన్ని చేతులా నాశనం చేసుకున్నారని చెప్పేసి విశ్లేషకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొత్తం మీద సిఆర్డీఏ వ్యవహారంలో ఇప్పుడు ఇంకొక అధికారి బయటకు వచ్చారు. ఆయన్ని కూడా మరో ఇంపార్టెన్స్ లేని నామమాత్రపు శాఖలోకి ప్రభుత్వం బదిలీ చేస్తుంది అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. అయితే ఇలా బదిలీ చేసుకుంటా పోతే అందరినీ ఏదో ఒక అన్ఇంపార్టెంట్ శాఖల్లో పడేయటమో లేకపోతే అందరినీ సస్పెండ్ చేసుకుంటా పోవటమో చేయలేం కదా. సో కాబట్టి వాళ్ళని దారికి తెచ్చుకొని సరిగా పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. అయితే ఇలాంటి చాణక్యత, అంటే రాజకీయ చాణక్యత ఉన్న చంద్రబాబుకి ఇలాంటివన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్యే. అధికారుల్ని తన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి, సరిగా పని చేయించుకోవడం ఎలాగా, వాళ్ళ వెనకబడి బెత్తం తీసుకుని పంతులు కనుక, చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తే బెత్తం తీసుకుని పంతులు కనుక పద్యం వచ్చేదాకా ఎలా వెంటబడతాడో ఈ పని చేయించుకునేదాకా వెంటపడడం ఎలాగో చంద్రబాబుకు కూడా తెలుసు. మరి చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, దారి తప్పిన ఐఏఎస్ అధికారులందరినీ కూడా ట్రాక్లోకి ఎలా తీసుకొస్తారు అనేది తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.